ఓం నమ శివాయ. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నది నిజం. ఈరోజు నేను వేరే పని మీద వెళ్ళాను, కానీ శివయ్య దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. నిజంగా ఈరోజు శివయ్య దర్శనం చేసుకోవాలని నాకు రాసిపెట్టి ఉందేమో. నిజంగా వీళ్ళందరూ కాగజ్ నగర్ నుండి ఈస్గామ్ వరకే పాదయాత్ర చేస్తున్నారు. దీన్ని కావడి యాత్ర అంటారంట. నాకు కూడా తెలియదు. అంటే వీళ్ళని అడిగి తెలుసుకున్నాను ఏంటి ఈ పూజ అని. అంటే చూసాడా, కావడీలు పట్టుకొని శివునికి అభిషేకం చేశారట. ఇది ఉదయం 8 గంటల నుంచి ఆ టెంపుల్ చేరుకునే వరకు 11:30 అయింది. నేను కాకినాడకి వీళ్ళను వీడియో అనుకోకుండా షార్ట్ పెడదామని వీడియో తీశాను, కానీ నేను వేరే పని మీద వెళ్ళి ఆ పని పూర్తి కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను ఈస్గామ్ వరకు వచ్చేసరికి వీళ్ళు గుడికి వచ్చారు. ఇంకా మనం కూడా ఈస్గామ్ వరకు వచ్చాం కదా, దర్శనం చేసుకుని వెళ్దాము అని నేను కూడా వచ్చాను. కానీ నిజంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా ఈ అవకాశం ఇస్తారా అని అడిగితే ఖచ్చితంగా అమ్మ పర్లేదు, ఎవరు చేసినా ఏం కాదు అన్నారు. నాకు కూడా నిజంగా ఈ అవకాశం అయితే ఇచ్చారు. నిజంగా ఇదంతా శివుడు అగ్ని. నిజంగా ఏదైనా అద్భుతమే కదా. ఏ చిన్న పని మనం వేరే పని కోసం వెళ్ళి ఇలా శివుడు అగ్నితో శివయ్యకైతే అభిషేకం చేసుకోవడం నిజంగా నాకైతే మాటలలో చెప్పలేని ఆనందం. ఎందుకంటే అందుకే అంటారు శివుడు అగ్ని లేనిది చీమైనా కుట్టదు అని. మనం వేరే పని మీద వెళ్ళి ఆ పని కంప్లీట్ చేసుకొని మరీ వచ్చి శివుడి దర్శనం చేసుకొని శివునికి కాబట్టితో అంటే వాళ్ళ భక్తి చూసారా. వాళ్ళు ఉదయం 8 గంటలకి పాదయాత్ర కాదని స్టార్ట్ అయితే ఈస్గామ్ వరకు నడుచుకుంటూ వచ్చారు. నిజంగా వాళ్ళని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించేది. వారు ప్రతి శ్రావణ మాసంలో ఎవ్రీ ఇయర్ ఒకరోజు ఇలా కావడి యాత్ర చేస్తారంట. నిజంగా నేనైతే ఇది ఫస్ట్ టైం అంటే కావడి యాత్ర ఇలా చేస్తారు అని వాళ్ళు చెప్పారు. ఇంకా వాళ్ళు ఒకటి మోస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చెప్పారు. ఏంటంటే మీరు ఇలా 2 చెంబులు ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అంటే, 2 చెంబులు తీసుకుని వెళ్ళి శివుని ఆజ్ఞ చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది, మీరు ఏ కోరిక కోరుకొని నెరవేరుతుందని వాళ్ళైతే చెప్పారు. ఖచ్చితంగా నేనైతే ఇక నుండి అది ఫాలో అవుద్దాం అనుకుంటాను. మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే కష్టాలు సుఖాలు అందరికీ ఉన్నాయి కదా, ఎవరైనా మంచి చెప్తే మనం తీసుకోవడం మన బాధ్యత. నిజంగా శివయ్య అభిషేకం అయితే అద్భుతంగా జరిగింది. నిజంగా ఆ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మారుమోగిందంటే నిజంగా అక్షర సత్యమేమో. నిజంగా మనము కొన్ని ఆనందాలు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా ఇగో మాటలలో చెప్పలేను. చూడండి ఈ అభిషేకం వాళ్ళ వాయిస్తో. నిజంగా అనుకోకుండా జరిగిన కానీ శివయ్య అభిషేకం అయితే చాలా అద్భుతంగా జరిగింది. నేనైతే అనుకున్నాను షార్ట్ పెడదాంలే మనం ఈ రోజుకి అనుకున్నాను, కానీ షార్ట్ కంటే నిజంగా అంటే లాంగ్ వీడియో పెట్టిన నిజంగా హ్యాపీ. అంటే మెమొరీస్ మన ఛానల్లో మిగిలిపోతాయి కదా అని అయితే నేను ఈ లాంగ్ వీడియోని పెట్టేస్తున్నాను. ఎందుకంటే చాలా అద్భుతంగా జరిగింది పూజ. నేనైతే చిన్న వాటికే హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ అందరికీ తెలుసు. దీన్ని అల్లుబండ అంటారు కదా, అల్లుబండ. మనం ఏమైనా కోరిక కోరుకొని రూపాయికైనా దీనిపైన అతుకు పెడితే అది అతుక్కున్నదనుకో మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు రూపాయికైనా అయితే ఇక్కడ అతుకు పెడుతున్నారు. ఈ టెంపుల్కి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు కోరిక కోరుకొని ఈ రూపాయికైనా అయితే అతుకు పెట్టండి. తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుతుంది. ఈ శివయ్య అనుగ్రహమే కదా. నిజంగా మేము ఏదో పని మీద పోయి నిజంగా ఇలా మా వారు చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రూపాయికైనందుకు. ఇంకొక భక్తుడు కూడా తను కూడా మాటలలో చెప్పలేము. నిజంగా ఇలాంటి ఆనందాలు అయితే మాటలలో చెప్పిన తర్వాత మన ఆడవాళ్ళది ఏంటంటే ఫోటో సెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. వీళ్ళు కూడా ఫోటో సెక్షన్ అయితే దిగుతారు. నేను కూడా ఫోటో సెక్షన్ అయితే చిన్నగా ఒక రీల్ అయితే చేసుకున్నాను. నిజంగా ఎంత అద్భుతమో జరిగింది ఈరోజైతే. అన్నపూర్ణదేవి అనుగ్రహం కూడా కలిగింది నాకు. వాళ్ళు అక్కడ అన్నదానం చేశారు. ఇంకా లడ్డు, బూందీ, పూరి, సాంబార్, ఆలుగడ్డ, ఇంకా పెరుగులో మిక్చర్ వేశారు. నిజంగా భోజనం చాలా బాగుంది. సర్వే జన సుఖినో భవంతు.